వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మైలార్దేవపల్లి మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు. అంటే అన్న చెప్పండి, ఇప్పుడు మీరు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నారు. సో కార్పొరేటర్ గా కూడా గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏందన్న అంటే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ విధంగా హైడ్రా అనే పేరుతోటి కావచ్చు, గాంధీ సరోవర్ పేరు కావచ్చు, లేకపోతే మూసి ప్రక్షాళన అని కావచ్చు, వరుసగా ఈ విధంగా అంటే జనాలని ఇబ్బంది పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మీరు క్లియర్ గా చూసుకున్నట్టు అయితే రాజుగారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు నగరంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ అనేది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అంటే కన్స్ట్రక్టివ్ మార్క్ ఏం లేదు, డిస్ట్రక్టివ్ మార్కే కనిపిస్తుంది ఎక్కడ. హైడ్రా పేరేటి పేదల ఇల్లులు కూల్చడం కానీ, పేదల భూములు గుంజుకోవడం కానీ, ఎఫ్టీలు అని చెప్పి హైడ్రా అని పేరేటి, ఇప్పుడు ఈ కొత్తగా గాంధీ సరోవర్ అని మూసి పేరేటేసి మేము చూసుకున్నట్టు అవుతుంది. రాజన్న నియోజకవర్గంలో అటు విఘ్నేశ్వర కాలనీ కాడ నుంచి చూసుకున్నట్టు అవుతుంది ఎన్నో కాలనీలలో ఈరోజు మూసి బాధితులు మా ఇంట్ల మీద మార్కింగ్ చేసి వాళ్ళని వేధించడం కావచ్చు. లేకపోతే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అని చూసుకున్నట్టు హైదరాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాలు అంటే 68 మంది కుటుంబాలకు సంబంధించిన భూములు లాక్కునే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తాం. అంటే నేనేమంటున్నా అంటే ఎక్కడ పోయినా డిస్ట్రక్టివ్ తప్ప కన్స్ట్రక్టివ్ ఎక్కడ ఉందని అడుగుతాను. సో ఎక్కడ చూసినా హైడ్రా పేరేటి కావచ్చు, మూసి పేరేటి కావచ్చు, ఈరోజు గాంధీ సరోవర్ అని పేరేటి మధు పార్క్ రిజ్ అనే అపార్ట్మెంట్ లో సుమారుగా 400 కుటుంబాలను రోడ్డు మీద తెచ్చే పరిస్థితి ఈరోజు తెస్తా ఉన్నారు. ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళు రిటైర్డ్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళంతా కూడా వాళ్ళ నెల కష్టాజీతం అంతా కూడా దాపెట్టుకొని బ్యాంక్ లోన్లు తీసుకుని ఏదో ఇల్లు ఒక అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొన్నవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి తప్ప ఈరోజు జగన్ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ శ్రీనివాస్ అన్న, మీరు యాంటీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ క్యాంటీకి వెళ్తున్నారా? ఆయన భవిష్యత్ తరాల కోసమే చేపడుతున్నా కదా, ఇక్కడ అందరు స్వచ్ఛందంగా ఈ చేస్తే రేపటి నాడు మీ పిల్లలే బాగుపడతారని చెప్పేసి ఆయన క్లారిటీగా అంటున్నారు. గవర్నమెంట్ యాంటీ కాదు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీ నుంచి కావచ్చు, వ్యక్తిగతంగా మేము కావచ్చు, మూసి సుందరీకరణ చేస్తా అంటే సంతోషపడే వ్యక్తులు మేము కూడా ఒకరు. మేము కూడా ఒక పార్టీ, నేషనల్ పార్టీగా, ఒక భారతీయ జనతా పార్టీగా మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు పేద ప్రజలకు ఇబ్బంది పడకుండా చేయమని మేము చెప్తా ఉన్నాం. దానికి ఏ విధంగా చేయాలనే దానికి కూడా మేము సొల్యూషన్ ఇచ్చినాం. మీరు చూసినట్టు మొన్న రామచంద్ర గారు మా స్టేట్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఈరోజు మన సిద్ధరామ్ వారు కావచ్చు, వీరందరూ కూడా కూర్చొని ఒక కన్స్ట్రక్టివ్ విధంగా ఏ విధంగా మూసి ఈరోజు పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా సుందరీకరణ చేసుకోవచ్చు, ఏ విధంగా మూసిని డెవలప్ చేసుకోవచ్చు మనం చెప్పినాం. ఇవన్నీ పెట్టకుండా వీటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఒక ఏటీఎం గా మార్చుకునే ప్రయత్నం, ఆ రోజు ఉన్న కేసీఆర్ కాళేశ్వరం ఏ విధంగా ఏటీఎం గా మార్చుకున్నాడో, ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే మన మూసి ప్రక్షాళన అని పేరు పెట్టి దీన్ని ఒక ఏటీఎం కింద మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకంటే ఈ 30 ఎకరాల భూమి ఇది ఎఫ్టీఎల్ ఉందా? ఈరోజు మూసి ఎఫ్టీఎల్ లేదు. ఇది ఈ 30 ఎకరాల భూమి 68 కుటుంబాలకు సంబంధించింది. ఇది ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే లేదు. ఇది ఎఫ్టీఎల్ ప్రాంతంలో లేని భూమి తీసుకొని ఈరోజు ఏం చేసే ప్రయత్నం చేస్తాను? కనీసం ఇక్కడ ఉన్న రైతులకు చెప్పిండా? దేనికోసం ఈ భూమి వాడుకుంటున్నాం అనేదన్నా చెప్పిండా? అది కూడా చెప్పకుండా డిపిఆర్ లేకుండా, లేకపోతే నీకు అసలు ఏం నష్టపరిహారం లేకుండా వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ భూములు కొలవడం ఏంటంటే ఈరోజు వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఈరోజు వాళ్ళ తాతల ఆస్తుల నుంచో, వాళ్ళ తాత కాలం నుంచో, నాన్నల కాలం నుంచో ఈరోజు ఆస్తులు వస్తే, పంట పొలాలు వస్తే వాటిని కాపాడుకుంటా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని నమ్ముకోకుండా కాపాడుకున్న పాపం వాళ్ళు చేసిన పాపమా? ఈరోజు పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చిన, ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వచ్చినా, ఇంట్లో మగపిల్లలు చదివియాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ఏం చేసినా కష్టపడి డబ్బులు సంపాదించేసారు తప్ప ఈరోజు భూములు అమ్ముకోలేదు. అయితే అన్న ఇక్కడ నేను ఇదే మాట కొంతమంది కార్పొరేటర్లను అడిగిన, కాంగ్రెస్ కార్పొరేటర్లను వాళ్ళని అడిగిన, మేము ఇదే బీజేపీ వాళ్ళని గుజరాత్ కి తీసుకెళ్ళినాం. అక్కడ సబర్మతి అంటే ప్రక్షాళన ఏ విధంగా చేశారు, దాదాపు ఒక ఇష్యూ వచ్చినప్పుడు 10,000 కుటుంబాలు 5,000 కుటుంబాలకు నష్టం వస్తుంది, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎవరు లేరీడా? వారిని మీకు చెప్పడానికి కానీ ఎవరో మళ్ళీ మీరు మాట్లాడిన వాళ్ళు ఒక్క విషయం ఈరోజు క్లారిటీగా చెప్తా. ఈరోజు సబర్మతి రివర్ ఏ విధంగా చేసినామో కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చి చూపించినాం. సబర్మతి రివర్ లో కేవలం 13% ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ జరిగిందో అలా 13% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే ఈ రోజు ఇతర కంపెనీలకు కావచ్చు, లేదా ఇతర హోటల్స్ కి కావచ్చు, ఇతర కామన్ యాక్టివిటీస్ కాబట్టి ఇచ్చినాం. అది కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు 80% ఆఫ్ ద పీపుల్ కన్సెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఆ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దౌర్జన్యంగా గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతో పాటు మీరు చూసుకున్నట్టయితే సుమారుగా 33% ఆఫ్ ద ల్యాండ్ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను అందుకే అడుగుతా ఉన్నా కదా, నువ్వు ఈ భూమి దేనికోసం తీసుకుంటున్నావు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర, రైతుల దగ్గర భూమి తీసుకొని తక్కువ ధరకు నువ్వు తీసుకొని నువ్వు వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నావు, వేరే రియల్ ఎస్టేట్ కంపెనీస్ హోటల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు అంటే దాని అర్థం ఏంది? ఈరోజు నువ్వు బ్రోకరిజం చేస్తా ఉన్నావా, నువ్వు ప్రభుత్వం నడుపుతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి సర్కార్. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు దీనిపైన? అంటే కేవలం రైతుల భూములకు వ్యతిరేకమా, పని ఒకవేళ అభివృద్ధి చేస్తే మాత్రం సపోర్ట్ చేస్తారు కదా? మేము ఈ రోజు కూడా 100% చెప్తామండి. మూసి సుందరీకరణకి మేము అంతా కూడా ఈ రోజు సిద్ధంగా ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఏ విధంగా మీరు చేయాలో దానికి ఒక కార్యపద్ధతి అనేది ఉంటుంది. దాని పరంగా మీరు ముందుకోండి. ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు భూములు కొంచుకుంటాం ఎందుకు ఇవ్వట్లేదు? మేము చెప్పినాం కదా, మేము ప్రజెంటేషన్ పెట్టే చూపించినాం కదా, మీడియా డైరెక్ట్ ఏ విధంగా మూసిపోవాలి, ఏ విధంగా ఇది మూసి సుందరీకరణ చేయాలనేది మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం కదా. ఈరోజు మా ఎంపీ గారు కూడా ప్రజెంటేషన్ అడ్డు పడితే తొక్కుకుంటా
పోతా అని చెప్పేసి ఆ మాటలకి ఇప్పుడు అది ముఖ్యమంత్రి హోదాల స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాటలు మాట్లాడకూడదు, దానికి మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదని మేము భావిస్తాం.